ఎక్కడ నుంచి వచ్చారు? వైజాగ్ 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 నుంచి ఓన్లీ నేను హైదరాబాద్ నుంచే ఉంటున్నాను. ఇక్కడ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఎలా ఉండిద్ది అనుకున్నారు మూవీ? హైప్ వల్ల చచ్చిపోయేలాగా ఉన్నాం. ఇలా లోపలికి ఎలా చేయట్లేదు. పాస్ ఉన్నాయి. ఫ్రెండ్ వస్తున్నాడు, ఆ గురించి వెయిట్ చేస్తాను. మ్యూజిక్ ఎలా కొట్టాడు అంటారు తమన్? మ్యూజిక్ చూడవసలే. నేనైతే ఆ లాస్ట్ 30 seconds మొన్న బయట అయితే అసలు క్రేజీ ఉంది. తమన్ గుడి కట్టేయచ్చు. మూవీ అబోవ్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు, ఈజీగా 100,000 crores ఈజీ కొడుతుంది. అబోవ్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు. ఈ ప్రీవియస్ మూవీస్ అన్ని రీమేక్ కదా, ఇప్పుడు స్ట్రైట్ ఫిలిం వస్తుంది. ఏ మేరకు ఎక్స్పెక్ట్? స్ట్రైట్ ఫిలిం అంటే ఇప్పుడు హరిహర వీరమల కూడా స్ట్రైట్ ఫిలిమే, కానీ అది ఎలాగో దాని గురించి హైప్ లేదు, ఏం లేదు. దీనికి హైప్ ఉంది, అన్ని ఉన్నాయి. సుజీత్ డైరెక్టర్, ఇంకా చూడవసరం లేదు. ఇంకా మీరు చూసుకోండి, అన్ని కలెక్షన్ లో బీట్ చేసి ఫస్ట్ డే ఇప్పుడు ప్రీ సేల్స్ అయిపోతున్నాయి అన్న, ఇంకా చూడవసరం లేదు. ఈజీగా 100 crores స్ట్రైట్ ఫిలిం లేదని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ కి. డైరెక్ట్ 1000 crores వస్తుంది. ఫస్ట్ డేనే 100 crores దాటేసి ఈజీగా దాటుతుంది అన్న. 100 crores ఈజీగా దాటుతుంది. రాసుకోండి చెప్తున్నా. చాలా మంది బైకాట్ చేస్తాం అన్నారు కదా, వాళ్ళు చాలా మంది ట్విట్టర్ లో గానీ ఏం లేదన్న, మొత్తం వైసీపీ వాళ్ళు ఏదో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి వాళ్ళ పిఆర్ అంతా ఏదో చేస్తున్నారు. ఏం చాలన్నా చాలు. ఏం 300 rupees టికెట్ చెప్తున్నా కదా. డిప్యూటీ సీఎం కాబట్టి టికెట్ పెంచుకున్నారు. అంతే, డిప్యూటీ సీఎం డిప్లొమాటిక్ గా ఆలోచించాలి కాబట్టి పవన్ కళ్యాణ్ కొంచెం అటు ఇటు రెండు ఈక్వల్ కొంచెం చేసేటట్టు చేశాడు. పర్లేదు, హ్యాపీ. 300 rupees ఇస్ నాట్ అ బిగ్. ఓకే, దేవరకు కానీ ప్రీవియస్ మూవీస్ చూసారు. 500 rupees టచ్ అయ్యాయి. ఆంధ్రాలో కూడా ప్రీ సేల్స్ ఇప్పుడు ఏంటంటే చారిటీకి కూడా ఇస్తా ఉంటున్నారు. ఇప్పుడు 1000 rupees లో మోర్ దాన్ 600 rupees చారిటీకే ఇస్తారు. అది చాలా మంచి విషయం అన్నమాట. అంతే. ఏదైనా పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తారా? పవన్ కళ్యాణ్ మూవీస్ లో పెద్ద డైలాగ్స్ ఏం లేదు. మనల్ని ఎవడు రాపేది అంతే. ఇప్పుడు మీరు అన్నారా కదా బాయ్కట్ చేస్తారని, మనల్ని ఎవడు రాపేది అంతే. ఓకే, థ్యాంక్ యూ.